ప్రజలకు కార్యకర్తలకు నేతలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 13వ వార్డు అధ్యక్షుడు సత్యాల వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఆరులోవలో ప్రారంభించారు. తొలుత దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందని కేకే రాజు ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులంతా పోరాడాలని, జనానికి న్యాయం చేయడమే అంతిమ లక్ష్యంగా ఉండాలని అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తూర్పు ఇన్ఛార్జ్ మొల్లి అప్పారావు, వార్డు అధ్యక్షుడు సత్యాల వెంకట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణీకుమారి, కార్పొరేటర్లు, నాయకులు సాగరిక, అల్లంపల్లి రాజబాబు, పల్లా దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్య ధోరణితో ప్రజల బాగోగులు పట్టించుకోకుండా ప్రజలు మనల్ని ఆశీర్వదించే విధంగా, ప్రజలు మన దగ్గరికి వచ్చి మనకి సమస్యలు చెప్పుకునే విధంగా ఈరోజు వాళ్ళు అవకాశం కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గౌరవప్రదమైన ప్రతిపక్షంగా అధికార పార్టీపై ప్రజలకు ఇచ్చిన హామీలపై పోరాటం చేసి హామీలన్నింటినీ కూడా అమలు చేసే వరకు కూడా మనం పోరాటాన్ని కొనసాగించాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా ముళ్ళప్పారావు గారు కూడా నేను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన అవకాశాన్ని ప్రతి క్షణం కూడా బాధ్యతాయుతంగా తీసుకుని, సమన్వయకర్త అంటే సమన్వయం చేసుకుని ఈరోజు ఎప్పుడూ లేని విధంగా తూర్పు నియోజకవర్గంలో ఈరోజు ఒక పార్టీకి ఒక కొత్త ఊపు తెచ్చినందుకు ఆయన కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఇంత చక్కని కార్యక్రమానికి 13వ వార్డులో మరి వైఎస్ఆర్ విగ్రహానికి మరి పూలమాలలు వేసిన తర్వాత ఇక్కడికి వచ్చినంత వరకు కూడా మరి ప్రజలు కూడా, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని వారు కూడా ఏం జరుగుతుందో అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో మరి నమ్మకంతో, విధేయతతో అందరూ కూడా ఈరోజు వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిలకించారు. మరి రేపు భవిష్యత్తులో తూర్పు నియోజకవర్గంలో ఈ 13వ వార్డు నుంచి అత్యధిక స్థాయిలో మరి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను.